హాయ్ ఫ్రెండ్స్, మమతా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియో అన్నం వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే బాగా అర్థమవుతుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 గ్లాసుల సన్న బియ్యం అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని గ్లాసులైనా తీసుకోండి. తగిన వాటర్ అయితే ఎలా పోయాలి ఏంటని నేను చెప్తాను. చూడండి, బియ్యం మనం ఏ గ్లాస్తోనైనా తీసుకోండి. మనం ఎన్ని బియ్యం తీసుకున్నప్పటికీ మనం వేళ్ళకి ఇక్కడ తగిలేలా ఇలా కరెక్ట్గా వాటర్ తీసుకోవాలి. వేళ్ళకి తగిలేలా మాత్రమే ఉంచుకోవాలి, ఎక్స్ట్రా ఉంచుకోకూడదు. చూడండి, అన్నం ఉడికేటప్పుడు మనకు కొంచెం కూడా నీరు అనేది ఎక్స్ట్రా ఉండకూడదు. అందుకోసమని మనం మామూలుగా అన్నం వండుకున్నట్టే వండుకోవాలి. నువ్వులు, ఓమ, ఉప్పు వండుకునేటప్పుడే వేయాలి. పూర్తిగా మంచిగా కలపాలి. చూడండి, బాగా కలిసిపోతుంది. అన్నం వండుకునేటప్పుడే వేసినామనుకోండి, మనం శ్రమ అనేది ఉండదు. వేడి ఉంటుంది కదా, తర్వాత అయితే మనకు కలుపుకోరాదు. ఇలా చల్లారిన తర్వాత మనం తీసుకోవాలి. గారప్పల మెషిన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంటిలో ఉంటుంది మెషిన్. ఇలాంటి మెషిన్ తీసుకొని ఒక కవర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ రాసి చేయండి. అప్పుడే బాగా సన్నంగా వస్తుంది. ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. నాకైతే 2 గ్లాసులకి 50 అప్పడాలు వచ్చినాయి. నేను 2 గ్లాసులు చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ కూడా పగలకుండా మనకు నీట్గా వస్తుంది. ఇలాగా ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఎండ ఉంది కదా, ఎండల్లో మనం 3 గంటల పాటు ఆరబెట్టుకొని మళ్ళీ ఒకరోజు 2 గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. రేషన్ బియ్యంతో కూడా చేయొచ్చు, కానీ మనకి బంకలాగా క్లాత్కి అంటుకొని వస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. చూడండి, చాలా